హాయ్ హలో నమస్తే అండి. ఈజీగా చికెన్ ఫ్రై చేసుకోవాలి చూద్దాం. శుభ్రంగా కడుక్కున్న చికెన్లో చిటికెడంత పసుపు, కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకుని అందులో నిమ్మకాయ పిండుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ సోంపు, దాల్చిన చెక్క, యాలక్కాయలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని బాగా వేపుకొని దాన్ని మిక్సీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని అందులో కొంచెం జీలకర్ర, 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసుకుని బాగా వేపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఉల్లిపాయలు బాగా ఆగడానికి అందులో సాల్ట్ వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా బాగా వేగిన తర్వాత అందులో చికెన్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందాక మనం చేసుకున్న పౌడర్ని చికెన్లో వేసుకోవాలి. కొంచెం పక్కకు తీసుకోవాలి. అందులో ఇందాక మనం పక్కకు పెట్టుకున్న పౌడర్ని కూడా వేసుకోవాలి. అందులో కొంచెం కొత్తిమీర వేసుకుని ఫ్రై చేసుకుంటే మన టేస్టీ చికెన్ ఫ్రై రెడీ.